కాకినాడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారా, షాపులు కట్టుకున్నారా, అలా కట్టుకునేసి వాళ్ళే ఒక సొసైటీ పేరుతో మోసం చేస్తున్నారని మొదట ఒక కేసు నమోదైంది. అవన్నిటి ఖాళీ చేయించడం, కూల్చేయడం అన్నటువంటి పాయింట్ మీద నడిచింది. అదంతా కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి. ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఆ తర్వాత వాటిని తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఈలోపు కోర్టుల్లో లిటిగేషన్స్ నడిచినాయి. చాలా రోజులు అయిపోయింది. ఈలోపు తాజాగా కార్పొరేషనే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేములే, వాళ్ళకే ఉండనివ్వండి అని చెప్పింది. ప్రభుత్వ వాదన కూడా మారిపోయింది. అప్పట్లో ఆ బాధితుల తరపున వాదించిన లాయరే ఇప్పుడు ప్రభుత్వం తరపున, అలాగే ఆ బాధితులకి స్థలం ఇవ్వమని చెప్పి ప్రభుత్వం తరపున వాదన, ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భర్త వాళ్ళ తరపున వాదన. ఇదంతా పెద్ద కుంభకోణంగా ఉందని హైకోర్టు గుర్తించింది. మొన్నటిదాకానేమో భూమి తీసుకుంటామన్నారు, ఇప్పుడేమో భూమి వాళ్ళకి వదిలేద్దాంలే అంటున్నారు. ఇదేంటి, ప్రభుత్వ భూమి అయితే వాళ్ళకట్ట ఎట్లా వదిలేస్తారంటూ కోర్టు క్వశ్చన్ చేసింది. దాని మీద ఏసీబీ విచారణకు ఆదేశించడంతో పాటుగా ఎవరైతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రణతి మీదన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద స్టే ఇవ్వమని చెప్పి ప్రణతి వేసిన పిటిషన్ని ఓకే చేస్తూ నెక్స్ట్ వాయిదా దాకా కూడా ఈమె మీద చేసిన వ్యాఖ్యలని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ఇది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ ప్రభుత్వందా స్థలం కాదా, ఇది ప్రభుత్వం చెప్తుందా లేదా? ప్రభుత్వం తన సొమ్ముని ఎవడో ఆక్రమించుకుంటే ఓకే చేసినట్టయితే రాష్ట్రంలో ఉన్న మిగతా ఆక్రమణ జోలికి వెళ్ళడం, అది వైసీపీ వాడి ఆక్రమణ, ఇది టీడీపీ వాళ్ళ ఆక్రమణ, ఇట్లెందుకు, ఆక్రమించుకున్నోడిదే ఆస్తి అని వదిలేద్దామా? ఏదో తేల్చుకోవాల్సిన సందర్భం.